హాయ్ అండి, అందరూ నమస్కారం. చిరంజీవి పైన ఇంకా ఇంత కుళ్ళు అనేది ఎందుకు చూపిస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎప్పుడో జరిగిపోయిన విషయం తీసుకొచ్చి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో చిరంజీవి గారి పైన ఇంత విష ప్రచారం ఎందుకు చేస్తున్నారనేది ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారిని అన్న వాళ్ళే ఉన్నారు కానీ చిరంజీవి గారు డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఏ మనిషిని కూడా అన్నట్టుగా ఇంతవరకు లేదు. అంటే అవతల వాళ్ళు ఏమన్నా గెలికితే తప్ప. అప్పటికి చిరంజీవి గారు అవతల వాళ్ళు ఎన్నన్నా ఎంత విమర్శించినా ఓపికతోని ఇంటూనే ఉంటారు కానీ ఎప్పుడు కూడా అవతల మనిషిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చిరంజీవి గారు ఎప్పుడు చేయలే. ఎప్పుడు కూడా అతనే ముందాలని అవతల మనిషిని బాధ పెట్టే వ్యక్తి కాదు. మనం ఛాన్సాలు చూసాం. ఇంకా జరిగిపోయిన విషయాన్ని పదే 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 ఇంకా ఎన్ని సంవత్సరాలని చిరంజీవి గారు ఇంకా అనరాని మాట్లాడతారు అనేది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఆ విషయం అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మొన్న జూన్ 26వ తారీఖున ఉదయ్ కిరణ్ గారి బర్త్డే జరిగిందండి. అంటే అతను చనిపోయి చాలా సంవత్సరాలు అవుతున్నా కానీ అతను బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో చిరంజీవి గారి పైన, చిరంజీవి గారి కూతురు పైన ఇంకా పోస్టులు అనేది పెడుతూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలం అండి నాకు తెలియగలుగుతున్నా. అసలు ప్రపంచంలో అసలు ఏ విషయం లేనట్టుగా, ఎక్కడ కూడా ఏం జరగట్లేదు అన్నట్టుగా పదే 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 ఉదయ్ కిరణ్ గారి బర్త్డే వచ్చినా, లేకపోతే ఆయన చనిపోయిన రోజు వచ్చినా, లేకపోతే ఆయన పెళ్లి రోజు వచ్చినా, ఇసంటి ఏ సందర్భం అయినా ఫస్ట్ చిరంజీవి గారిని లాగడం. ఇంకెన్ని సంవత్సరాలను లాగుతారు? ఒక మనిషిని అనాలంటే ఇంకెన్ని సంవత్సరాలని? దానికి ఒక హద్దు పద్దు ఏం లేదా? మీ వ్యూస్ కోసం చిరంజీవి గారిని అంటే మనకు కొద్దిగా వ్యూస్ వస్తాయి. అతనిని మెచ్చుకున్న దానికన్నా, అంటే ఇసంటి వ్యక్తుల్ని, ఒక చిరంజీవి గారినే కావచ్చు, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారినే కావచ్చు, ఒక చంద్రబాబు నాయుడు గారినే కావచ్చు, లోకేష్ గారినే కావచ్చు, జగన్ గారినే కావచ్చు, వీళ్ళని ఎవరినైనా మెచ్చుకున్న దానికన్నా విమర్శలు గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయిన విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ జనాల ముందు రుద్ది 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 జనాల ముందు చెప్పుతూ ఉంటే ఇంకా ఎన్నాలని? దగ్గర దగ్గర 22 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు లాగుతారు? ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇంకా లాగటం ఎందుకు? 2003 ఏప్రిల్ 18వ తారీఖు జరిగిన విషయాన్ని మొన్న ఉదయ్ కిరణ్ గారి పుట్టినరోజు వచ్చిన తర్వాత, అంటే జూన్ 26వ తారీఖున అతను పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి పైన చిరంజీవి గారిని విమర్శిస్తూ పోస్టులు పెట్టడం. అంటే నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమే. వాస్తవం అయినా వాళ్ళకేదో పర్సనల్ విషయాలు రావడం వల్ల వద్దనుకుంటూ ఎవరికి వాళ్ళే అయిపోయారు, ఇడిపోయారు అన్నంత మాత్రాన ఈ పోస్టులు పెట్ట. అసలు నాకు తెలియగలుగుతున్నా, పోస్టులు పెట్టే వాళ్ళకి ఎటువంటి బొక్కలు లేవా? అంత సుతపూసలా? ఎన్నో కుటుంబాలల్లో ఎన్నో బొక్కలు ఉంటాయి. అది అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనల వల్ల కొంతమంది ఇడిపోతూ ఉంటారు. అయితే ఉదయ్ కిరణ్ గారి జీవితం మొత్తం కూడా సర్వనాశనం అవ్వటానికి ఇటు చిరంజీవి గారే కారణం, చిరంజీవి గారి ఫ్యామిలీ కారణం, చిరంజీవి గారి కుటుంబం కారణం. ఇంకెన్నాలని? అంటే ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర 22 సంవత్సరాల కానుంచి ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో లాగుతూనే ఉన్నారు. ఉదాహరణకి మీకు నేను కొన్ని గుర్తు చేస్తాను. మంచు విష్ణు గారి కుటుంబంలో మోహన్ గారి అబ్బాయిలకి రెండో పెళ్ళిళ్ళు జరగలేదా? మొన్న మనోజ్ గారు కూడా రెండో పెళ్లి చేసుకోలేదా? అలాగే అక్కినేని నాగార్జున కుటుంబంలో అతని పెద్ద కొడుకు, అతనికి రెండో పెళ్లి జరగలేదా? అఖిల్కి కూడా ఫస్ట్ ఒక నిశ్చితార్థం అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల వద్దనుకుండ్రు. లేటెస్ట్గా మొన్న అతను వేరే మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఎన్నో కుటుంబాలలో పీటల మీద పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి. అది చిన్నవాళ్ళే కావచ్చు, లేకపోతే పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళైనా కావచ్చు. కానీ చిరంజీవి గారి కుటుంబంలో నిశ్చితార్థం అనుకోకుండా కొన్ని కారణాల చేత విడిపోయారు. అంత మాత్రాన చిరంజీవి ఉదయ్ కిరణ్ని సినిమా ఇండస్ట్రీలో లేకుండా చేశారు. అతనికి ఎటువంటి సినిమాలు రాకుండా చేశారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయితోనే నిశ్చితార్థం ఉదయ్ కిరణ్కి జరిగిన తర్వాత, వద్దనుకున్న తర్వాత అతని జీవితం మొత్తం కూడా చిరంజీవి గారు స్మాష్ చేశారు. సినిమా ఆపలో రానికుండా చేశారని అతని జీవితం మొత్తం కూడా నాశనం చేసాడు చిరంజీవి అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడతా ఉంటే, ఇంత దారుణంగా ఇంకా ఎన్ని సంవత్సరాల దాకా గెలుపుతూ ఉంటారని నాకు అనిపించడం వల్లే ఈరోజు నేను వీడియో చేయాల్సి వస్తుంది. అది చిరంజీవి గారే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా సరే. ఒకసారి మనం చూసినట్లయితే ఎప్పుడో 2003 ఏప్రిల్ 18వ తారీఖున నిశ్చితార్థం జరిగితే దగ్గర దగ్గర 22 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకా ఆ విషయంలో లాగి 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 ఏమండి, అతనికి కుటుంబం లేదా? సినిమా ఇండస్ట్రీకి అయినా పెద్ద కాదా? సినిమా ఇండస్ట్రీకి ఒక్కడిగా వచ్చి ఈ రోజున కొన్ని కోట్ల హృదయాలు గెలుచుకున్న చిరంజీవి, నెట్ బ్యాంక్ పెట్టి ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తి, రాష్ట్రాలలో వరదలు వచ్చి బీభత్సమైన వరదలు వచ్చినప్పుడు అతను ఆర్థికంగా ఎన్నో కోట్ల రూపాయలు సహాయం చేసిన వ్యక్తి. కరోనా టైంలో కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న కూలీ నాలి చేసుకునే కొంతమంది వ్యక్తులు, అంటే సినిమాలు నడవకపోతే వాళ్ళకి కుటుంబంలో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఆ పని తప్ప ఏ పని రాకుండా ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసంటి వాళ్ళకు ప్రతిరోజు కూడా కొన్ని వేల మందికి భోజనాలు పెట్టి ఆ కుటుంబాన్ని చూసుకున్న వ్యక్తి. అట్లాగే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు పెట్టి ఆక్సిజన్ పంపించిండు. రక్తదానం అని, నేత్రదానం అని ఇట్లాగా చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో సేవలు చేసిన వ్యక్తిని పట్టుకొని ఇంకా మనం మన పైచాచిక బుద్ధి చూపించుకుంటూ వాళ్ళ కుటుంబం మీద ఏదో ఒక రాయేయాలి, వాళ్ళ కుటుంబాన్ని బజారు నిల్చాలి, పరువు తీయాలని వాళ్ళ మనసుకు గాయం చేసే ఒక ఇబ్బందికరమైన విషయాలు ఇంకా అతని గురించి లాగుతూ ఉంటే కొద్దిగా బాధ అనిపించి వీడియో చేయాల్సి వచ్చింది.
ఉదయ్ కిరణ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సినిమాలు మొత్తం కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా నేను చూసినవన్నీ. ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా దాకా కూడా A to Z మొత్తం సినిమాలు కూడా నేను చూసి అతనంటే కూడా నాకు కూడా చాలా ఇష్టం. కానీ అతనికి కొన్ని సినిమాలు మంచి సినిమాలు పడలే. మంచి సినిమాలు పడకపోవటం వల్ల అతను మెల్లిమెల్లిగా డౌన్ అయిపోయాడు. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎంతోమంది హీరోలు సినిమా ఇండస్ట్రీకి వచ్చి క్రమంగా మంచి సినిమాలు పడకపోవటం వల్ల డౌన్ అయిపోయారు. ఒకప్పుడు తరుణ్ ఎసంటి సినిమాలు తీసేవాడు, చాలా మంచి సినిమాలు పడ్డాయి, బ్లాక్ బస్టర్ హిట్లు అయినాయి. అలాగే పర్లేదు ఈ కుర్రోడు ఎదుగుతుండే అనుకునే టైంలో అతనికి మంచి సినిమాలు పడకపోవటం వల్ల మెల్లమెల్లగా క్రమేణా ఇప్పుడు తరుణ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. అలాగే సిద్ధార్థ కూడా ఎన్ని సినిమాలు మంచి సినిమాలు వచ్చినాయండి, చాలా మంచి సినిమాలు వచ్చినాయి. బొమ్మరిల్లు ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి. పర్లేదులే ఈ కుర్రోడు కూడా సినిమా ఇండస్ట్రీలో నిలబడతలే అనుకునే టైంలో క్రమంగా ఆయన కూడా ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా తెలియదు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒక్కరి సపోర్ట్ వల్ల సినిమా ఇండస్ట్రీలో నిలబడటం చాలా కష్టం. ఎందుకంటే మనకు టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉన్నా సరిపోదు, మంచి సినిమాలు పడాలి. మంచి సినిమాలు పడకపోతే వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, అంటే సినిమా ఇండస్ట్రీ పరంగా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, సినిమా పెద్దలు మన వెనకాల నిలబడ్డా సరే వాళ్ళ సినిమాలు అనేవి బాగలేకపోతే వాళ్ళు నిర్ణయించేది కాదు, ప్రేక్షకులు ఆదరించాలి ఆ సినిమాల్ని. మరి నాగార్జున గారి కుటుంబంలో సుమంత్, సుశాంత్ వీళ్ళు ఏమైపోయారండి? ఒకప్పుడు వీళ్ళ సినిమాలు కూడా ఏదో అరకొరో హిట్లు సినిమాలు ఇచ్చారు. కానీ క్రమేణా ఏమైంది, వీళ్ళు కథలు ఎన్నుకోకపోవటంలో కొద్దిగా తడబాటైనా వీళ్ళ సినిమాలు ఈ కథ అనేది ప్రేక్షకులకు సరిగ్గా చూపించకపోవటం వల్ల క్రమేణా ఏమైపోయిందంటే ఇప్పుడు వీళ్ళు కూడా కనబడటం మానేశారు. మరి రాజు తరుణ్ కూడా సినిమా ఇండస్ట్రీలో నిలబడతలే అనుకున్నాం. ఎందుకంటే అతను కొన్ని సినిమాలు మంచి బాగున్నాయి అనమాట. మరి అసలుది రాజు తరుణ్ కూడా డౌన్ అయిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే టాలెంట్తోనే సరిపోదు, టాలెంట్తో పాటు వాళ్ళు తీసుకున్న కథలు తీసిన విధానం, ఆ సినిమా తీసిన విధానం కూడా మంచిగా ఉండాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో నిలబడతారు. ఎందుకంటే సరే ఒకవేళ మన వెనకాల సినిమా పెద్దలు ఎవరైనా ఉంటే ఆటోమేటిక్గా మనల్ని ఆదరిస్తారు అనుకునేటట్లయితే రవితేజ గారికి ఎవరున్నారు వెనకాల? సినిమా పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఆయన లక్కు బాగుంది, చాలా కష్టపడ్డాడు, సినిమా ఇండస్ట్రీకి వచ్చిండు, కక్కా మొక్క తినడు, అంటే కష్టాలు ఎన్నో బాధలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. ఏదైనా సరే నా టాలెంట్ అనేది ఇక్కడ నిరూపించుకోవాలనుకుంటూ పట్టుదలతోని సైడ్ ఎంబడి కూడా చిన్న పాత్రలు చేసుకుంటూ ఇప్పుడు ఒక స్టార్ హీరో అయ్యిండు. ఏదైనా లక్ అనేది ఎవరు చెరిపేసినా పోదు, అలాగే ఎవరు రమ్మన్నా రాదు. ఆ లక్ అనేది ఉన్నప్పుడు చిరంజీవి గారే కాదు ఏ హీరో అయినా సరే వద్దన్న ఊరికి వస్తుంది అనమాట. సినిమా ఇండస్ట్రీ అంటేనే పోటీతత్వం. ఇంకా చిరంజీవి గారి పైన ఇసంటి దుష్ప్రచారం అనేది చేస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. కాబట్టి ఇకనైనా ఇసంటి పోస్టులు పెట్టడం కనీసం ఆప్ చేయండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.